ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఈ నెల 25 నుంచి 28వ తేదీ జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతా కుమారి, ఆలయ ఈవో నవీన్ కుమార్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతరలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ నిఘా పెంచామని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బాగా జరిగితే ఇటువంటి మా సపరేటర్ గారికి, మా డీఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ అందరూ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఈ దుర్గమ్మ జాతర చేయమని చెప్పి అడిగాం. ఆయన యాక్సెప్ట్ చేస్తూ సీఎం గారికి కూడా ఇస్తే మాట్లాడి చేస్తారు. నిజంగా మా కుటుంబం ఊహించాం కాబట్టి దేవుడు దేవుల సీఎం గారు అనుకుంటే ఇది కూడా మన గంగీలో ఎట్లయితే ఒక రాష్ట్ర పండుగ దాన్ని ఆమోదించారు, మామూలు కూడా అట్లా చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవడం బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ కాబట్టి అది కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్లేసింగ్ కానివ్వండి, అక్కడక్కడ మరుగుదొడ్లు ఎక్కడ చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ సమస్యగా చేస్తేనే ఈ జాతర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పైకి నాయకత్వంలో మా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జరిగిందా గూడూరు చెప్పే విధంగా అందరూ బాగా చేస్తున్నారు ఈసారి అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ తల్లి అనుగ్రహం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.